వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో నా వీక్లీ మీల్ ప్రిపరేషన్స్ చూపిస్తాను. ఎక్కువ ప్రిపరేషన్స్ ఏం కాదండి, జస్ట్ బ్రేక్ఫాస్ట్కి అండ్ సలాడ్స్కి మాత్రం చూసుకుంటాను, అది హెల్దీగా. ఈ వారం అయితే జొన్న దోశలు వేస్తున్నాను. దానికోసం 3 గ్లాసులు జొన్నలు తీసుకున్నానండి. దానికి 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిలన్నిటినీ కూడా శుభ్రంగా 2-3 సార్లు అయినా బాగా కడిగేసి అప్పుడు పెట్టుకున్నాను. దీని తర్వాత ఇందులోనే మనకి 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు యాడ్ చేసి, అంటే జొన్నల్లోనే యాడ్ చేసి నానబెట్టేసి ఉంచుకున్నాను. ముందు గిన్నెలో వేసింది కోడు మిల్లెట్ రవ్వ అండి. అది కొంచెం ఉండిపోయింది. ఇడ్లీకైనా లేకపోతే కొద్దిగా ఉత్తప్పంలో అయినా వేసేయచ్చు అని చెప్పి అది కూడా నానబెట్టేశాను. తర్వాత నేను ఇక్కడ తీసుకున్నది అన్ని రకాల గింజలు మిక్స్డ్ స్ప్రౌట్స్ కోసం అండి. నెక్స్ట్ దీంతో పాటుగానే 1 కప్పు రాజ్మా కూడా తీసుకున్నానండి. నేను ఇక్కడ తీసుకున్నది వైట్ రాజ్మా. దీంతో పాటుగా 1 కప్పుడు పెసలు, ఇవి కూడా స్ప్రౌట్స్ కోసమేనండి. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి రాత్రే నానబెట్టి ఉంచుకున్నానండి. ఎక్కువసేపు నానితే బాగుంటుంది. మిక్స్డ్ స్ప్రౌట్స్కి కానీ లేకపోతే రాజ్మాకి కానీ కనీసం 12 అవర్స్ అయినా నానబెట్టాలండి. అందుకే రాత్రే నానబెట్టి ఉంచేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫస్ట్ రాజ్మా అయితే ఉడికిద్దామని చెప్పేసి కుక్కర్ తీసి ఉడికిచ్చేసుకుంటున్నాను. నేను తీసుకున్నవి వైట్ రాజ్మా కదండి, ఇవి చాలా బాగా ఉడుకుతాయి రెడ్ రాజ్మాతో కంపేర్ చేస్తే. ఏంటో తెలీదు, రెడ్ రాజ్మా అన్నది చాలాసేపు ఉడకబెట్టాల్సి వస్తుందండి. ఇదైతే చాలా బాగా ఉడుకుతాయి వైట్ రాజ్మా. మరీ ఎక్కువ గింజలు నిలువైపోయినా సరిగ్గా ఉడకో అనుకుంటాను. రాజ్మా గింజల్లో మరి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నెక్స్ట్ ఇక్కడ రాత్రి అంతా పెసలు నానబెట్టాను కదండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వంపేస్తున్నాను. ఈ పల్సెస్లో అయితే నానబెట్టిన వాటర్ వంపేయాలండి, కానీ మిల్లెట్స్లో అలా కాదు. మిల్లెట్స్లో వాటర్ వంపకూడదు. ఎందుకు అన్నది కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ కోసం నానబెట్టిన గింజలను కూడా శుభ్రంగా కడిగేసి స్ప్రౌటింగ్ కోసం నేను ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. పెసలకైతే నార్మల్గా గిన్నెలో ఉంచేస్తానండి, మూతపెట్టి ఉంచేస్తాను అంతే. అది మన్నాడికి మొలకలు రావడం స్టార్ట్ అయిపోతుంది. అది చాలా ఈజీ అసలు. పెసలు వచ్చినంత ఫాస్ట్గా మిగిలిన గింజలు స్ప్రౌటింగ్ అయితే రాదండి, 1-2 డేస్ పడతాయి. దానికోసం నేను ఇలాగ కాటన్ క్లాత్, అంటే నేను మస్లిన్ క్లాత్ తీసుకున్నాను. దాంట్లోనే ఈ గింజలన్నిటినీ కూడా వేసేసి మూట కట్టి ఉంచేస్తాను అనమాట. ఇది అప్పుడప్పుడు తడుపుతూ ఉంటాను, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. నెక్స్ట్ జొన్న దోశలకి అని చెప్పి పిండి రుబ్బడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు నేను వెట్ గ్రైండర్లో రుబ్బుతాను, ఈసారి మిక్సీలో రుబ్బేస్తున్నాను. జొన్నలు వెట్ గ్రైండర్లో వేసి రుబ్బితే కొంచెం ఎక్కువసేపు పడుతున్నాయండి. జొన్నలు అన్నది బాగా గట్టిగా ఉంటుంది కదా గింజ, ఎక్కువ టైం పడుతుంది. దానికన్నా మిక్సీలో వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇందులో వేసాను. నిజంగానే ఫాస్ట్గా అయిపోయింది నలగడం. మిక్సీలో అయితే ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి వేయలేం కాబట్టి 2 బ్యాచెస్ కింద వేసి తర్వాత అన్నీ కలిపేశాను. కొద్దిగానే వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి, మరీ దోసపిండిలాగా పల్చగా ఉండకూడదు. ఈ జొన్నలు రుబ్బినప్పుడు కూడా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా లైట్గా రవ్వలా ఉంటుంది కదా, అలా అయితే దోశలు క్రిస్పీగా బాగా వస్తాయండి. అందుకని అలా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను 2 బ్యాచెస్ కింద జొన్నలు అయితే రుబ్బేశాను. దీని తర్వాత మినపగుళ్ళు కూడా రుబ్బేసి ఇందులో కలిపేశానండి. మినపగుళ్ళు కూడా నేను వాడేది డబుల్ హార్స్ మినపగుళ్ళు అండి, బాగానే వస్తాయి అవి కూడా. పిండిలు రుబ్బుకోవడం అయిపోయిన తర్వాత 1 అరకప్పుడు అటుకులు, కొద్దిగా పుట్నాల పప్పు, ఈ రెండింటిని 10 నిమిషాలు నానబెట్టుకుని మిక్సీ చేసేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా దోశలకి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ జొన్న దోశలను తినచ్చు. మరి ఇందులో అటుకులు ఎందుకు కలిపారండి, అవి కూడా స్కిప్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. అవి ఎంతండి క్వాంటిటీ, చాలా తక్కువ క్వాంటిటీ. ఒకవేళ మీరు అవి వేయకూడదు అనుకుంటే రెడ్ రైస్ అటుకులు అని ఉంటాయి, అవి డయాబెటీస్ వాళ్ళకి మంచివి, అవి వేసుకోవచ్చు. ఫెర్మెంటేషన్ బాగా జరగాలంటే మన చేతితోనే పిండి కలపాలి, గరిటెలతో కాదు. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఈవినింగ్ వరకు ఉంచేస్తానండి. నైట్ ఒకసారి చూపిస్తాను మీకు ఎంతవరకు ఫెర్మెంటేషన్ అయింది అన్నది. ఈ కొంచెం క్వాంటిటీ కోడు మిల్లెట్ రవ్వ తీసుకున్నాను కదండి, దాంట్లో కొంచెం మినప్పిండి కలిపేసి ఇలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఇడ్లీకైనా బాగుంటుంది, లేకపోతే ఊతప్పాల్లో కూడా వేసుకోవచ్చు.
దీనిపైన కూడా మూత పెట్టేసి ఫెర్మెంటేషన్ కోసం అని వదిలేస్తున్నాను. తర్వాత పెసలు కూడా నేను ఇంకా గిన్నెలోనే ఉంచేస్తానని చెప్పాను కదండి. జస్ట్ ఇలా మూత పెట్టేసి ఉంచేస్తాను. వాటంతట అవే స్ప్రౌట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇవి ఇందాక మూట కట్టాను కదా మిక్స్డ్ స్ప్రౌట్స్ కోసం అని చెప్పి ఇవైతే ఇట్లా పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ తడిపే ఉన్నాయి కదా, నైట్ ఒకసారి తడుపుతాను. చూడండి, ఇది నైట్ జొన్న పిండి దోశ బ్యాటర్ బాగా పొంగింది, ఫెర్మెంటేషన్ బాగా అయింది. ఇది కోడు మిల్లెట్ది, ఇది కూడా ఫెర్మెంటేట్ అయ్యి పైదాకా వచ్చింది. నెక్స్ట్ ఇది పెసలు చూడండి, ఆల్రెడీ స్ప్రౌటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. కొంచెం మొలకలు అయితే వచ్చేసినాయి. తర్వాత అవి మిక్స్డ్ స్ప్రౌట్స్ ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇవైతే అంత రావు నాకు తెలిసి, చూడండి ఇంకా స్టార్టింగే అవ్వలేదు. ఇంకా ఆ రోజు డిన్నర్కి అయితే కోడి మిల్లెట్ ఇడ్లీ వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లఫీగా. ఏ పిండిలైనా సరే ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి. కొంతమంది అలా కాదు, ముందే పెట్టేస్తారు ఎక్కడ పుల్లబడిపోతుందో అని. తక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటే 2-3 డేస్కే అయిపోతుందండి, అంత పుల్లబడవు. దోశలు అయితే పుల్లబడినా బాగానే ఉంటాయి. మా ఇంట్లో అయితే మేము అందరం తినేస్తాం. చూడండి దోశలు ఎంత బాగా వచ్చినాయో, కలర్ అండ్ టెక్స్చర్. ఇది మర్నాడు వేసాను. దోశల పిండి కూడా బాగానే రుబ్బారు, ఎక్కువ క్వాంటిటీయే అనొచ్చు, కానీ మాకు సేల్ అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నరు కూడా టిఫిన్సే తింటాము. ఓన్లీ రైస్ అన్నది మధ్యాహ్నం లంచ్లోకే తింటాము. 2 డేస్ తర్వాత స్ప్రౌట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. వీటిని కూడా ఉడికించి ఇలాగా బాక్స్లో పెట్టేసి ఉంచేసుకున్నాను నేను. ఇవి మాత్రం సలాడ్స్ కోసమని. మధ్యలో రాజ్మా ఏం చేశారా అని అడుగుతారేమో, చపాతీలోకి కర్రీ చేస్తానండి. ఇదైతే మొలకెత్తిన పెసలు ఉత్తిగానే తింటాము. స్ప్రౌట్స్ అయ్యాక చూపించలేదు, కానీ దీన్ని 3 క్వాంటిటీ అయిపోయిందండి. 2 డేస్ కన్నా ఎక్కువ ఉంచను, మిగిలినవి ఇలా కర్రీ చేసేస్తాను. నెక్స్ట్ పన్నీర్ చేస్తున్నానండి. పన్నీర్ కోసమని మా ఇంట్లో మేము కంట్రీ డిలైట్ లో మలై మిల్క్ వాడతాను. సేమ్ అవే 2 లీటర్స్ పాలు తీసుకొని ఇలా మరిగిస్తున్నాను. పన్నీర్ చేసేటప్పుడు చిన్న టిప్ అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పాలు మరుగుతున్నప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసేయకూడదండి. కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ ఏదైనా వేసి సిమ్లో పెట్టి అప్పుడు పాలు విరగ్గొట్టాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ అన్నది రబ్బరీగా రాదు, కొంచెం సాగుతున్నట్టు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చేసినప్పుడు. పాలు తీసుకునే క్వాంటిటీని బట్టే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒక నిమ్మకాయ పట్టింది. నిమ్మరసం కన్నా వెనిగర్ వేస్తే చాలా ఫాస్ట్గా పాలు విరిగిపోతాయండి. సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. నేను ఓన్లీ నిమ్మరసమే వేసాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు పట్టిందండి విరగడానికి. అదే వెనిగర్ వేస్తే ఫాస్ట్గా అయిపోతుందేమో. చూడండి పాలు విరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం సేపు ఉంచితే చక్కగా వచ్చేస్తుంది. ఈలోపు సలాడ్స్కి కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసుకుని ఇలా బాక్స్లో పెట్టేసుకుని ఉంచుకుంటున్నానండి. ఫస్ట్ అయితే దానిమ్మ గింజలు ఒలిచేసి ఇందులో పెట్టేసుకున్నాను. మార్నింగ్ అప్పుడు హడావుడిగా ఉంటుంది కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా టిఫిన్స్ చేయాలన్నా ఇలా కట్ చేసుకుని ఉంచుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్స్ కట్ చేసి ఉంచుకుంటున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. దీన్ని సన్న చీరికల్లా చేసుకుని ఉంచుకుంటున్నాను. ఇది మరీ అంత ఎక్కువ నిలువ పెట్టనండి, జస్ట్ 2 డేస్లో నాకు అయిపోతాయి. బాక్సెస్ కూడా చిన్నవే. ఇది ఓన్లీ సలాడ్స్లోకనే కాదండి, టిఫిన్స్ మీద పైన టాపింగ్స్లో వేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్లో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా పొద్దున్నే అని. ఎంత లేదన్నా 7:00 లోపల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఎవరికైనా సరే హడావుడి, అంతేనంటారా? ఇప్పుడు మెయిన్ ఒక కామెంట్ అయితే వస్తుంది, ఇలా ముందు కట్ చేసుకుని ఉంచుకుని పెట్టుకోకూడదండి, అది హెల్దీ కాదు అని. టైం ఉంటే అప్పటికప్పుడు చేసుకోవడం చాలా మంచి పద్ధతి, కానీ టైం లేనప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు ఇలాగ ముందే ప్రిపేర్ చేసి ఉంచుకోవాల్సి వస్తుంది. మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి. 2 డేస్కి అయితే ఏమీ పాడవండి. క్యాప్సికమ్స్ అయిపోయిన తర్వాత ఇలా క్యారెట్లు కూడా తీసుకొని ముందుగా పీల్ చేసేసి తర్వాత ఇలా క్యూబ్స్లా కట్ చేసి ఉంచుకుంటాను. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నది తర్వాత స్టీమ్ కుక్ చేస్తాను సలాడ్స్కి అయితే, లేకపోతే ఉప్మాస్లో అవి కూడా వేసేస్తూ ఉంటాను. తర్వాత ఇలా జూలియన్ కట్లో క్యారెట్ని పీల్ చేస్తున్నాను. ఇలా జూలియన్స్లో కట్ చేస్తే ఇది ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి, నూడిల్స్లో వేసుకోవడానికి, సలాడ్స్లో అంటే ఉత్తిగా తినడానికి
ఇది బావుంటుంది. అందుకని ఇలా నేను 2 టైప్స్‌లో కట్ చేసి ఉంచుకొని 2 కూడా ఒకే బాక్స్‌లో వేసేస్తున్నాను. కీరా మాత్రం అప్పటికప్పుడే పీల్ చేసి కట్ చేసి వేస్తానండి సలాడ్స్‌లో. అవి స్వీట్ కార్న్ అవి తీసుకొచ్చినప్పుడు ముందే వలిచేసి ఉంచేసుకుంటాను. చూడండి ఇక్కడ పన్నీర్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసేసుకోవాలి. నేనిక్కడ మామూలు స్ట్రైనర్ ఉంటది కదా! దాంట్లోనే ఈ వాటర్ అంతా కూడా తీసేస్తున్నాను. ఇక్కడ నేను పన్నీర్‌ని ఇంకా వాష్ చేయట్లేదండి. నేను నిమ్మరసం వేసే చేశాను కాబట్టి, సో, నిమ్మరసం పులుపు ఉన్నా అంత పర్వాలేదు. అదే వెనిగర్ గానీ, సిట్రిక్ యాసిడ్ గానీ వేసి చేస్తే అది కొంచెం వాష్ చేసుకోవాలి. దాని తర్వాత సెపరేట్ చేసుకోవాలి. నేనిక్కడ క్లాత్‌లో వేసి గుడ్డ కట్టి, పిండి దాని మీద వెయిట్ పెట్టి అలా చేస్తారు కదా! అలా ఏం చేయట్లేదండి. జస్ట్ నా దగ్గర హంగర్ చేసుకునేదుంది. సేమ్ అందులోనే ఇంక పన్నీర్ కూడా వేసేస్తున్నానండి. నేను రెండిట్లికి ఇదే వాడేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ మధ్య పన్నీర్ సెపరేట్‌గా చేసుకునే బాక్సెస్ కూడా వస్తున్నాయి. ఇలా వడకట్టిన పన్నీర్ అంతటిని కూడా ఇలా పై దాంట్లో వేసేసి, ఇలాగా దేనితోనైనా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఈ పైదానికి స్టెయిన్‌లెస్ స్టీల్ మెష్ ఉంటది కాబట్టి, ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా కింద దాంట్లోకి వచ్చేస్తది. చూసారా? ఈ వాటర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. పూరీ పిండి, లేకపోతే చపాతీ పిండి కలుపుకున్నప్పుడు, లేకపోతే కర్రీస్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ సలాడ్స్ కోసమని ఐస్‌బర్గ్ తీసుకున్నానండి. దీన్నే చైనీస్ క్యాబేజ్ అని కూడా అంటారు. నార్మల్‌గా దొరికే క్యాబేజీ కొంచెం రా స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదా! నాకు సలాడ్స్‌లో అంత ఎక్కువ నచ్చదు రాగా తినడం అంటే. అందుకని నేనిది యూజ్ చేస్తున్నాను. దీనికి అంత రా స్మెల్ ఉండదండి. బావుంటుంది. ఉత్తిగానైనా తినేయొచ్చు సలాడ్స్‌లో. కొన్న తర్వాత ఫ్రిడ్జ్‌లో ఎలా స్టోర్ చేసుకుంటానంటే, క్లింగ్ ర్యాప్ అని చెప్పేసి ఉంటుందండి. ఒక పేపర్ కవర్‌లా ఉంటుంది. దాంట్లో ఇలా ఫోల్డ్ చేసేసి అంటే గాలి ఏమాత్రం చొరబడకుండా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎంత కాలమైనా సరే ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేనిది వాడుతున్నానండి. అస్సలు పాడవలేదు. నేనేం చేస్తానంటే ఇలా పై లేయర్ బై లేయర్ తీసేసి, అది ఎంత కావాలంటే అంతే తీసుకొని, కట్ చేసుకొని వాడేసుకుంటాను. మిగిలింది సేమ్ ఇందాక చూపించినట్టే వ్రాప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. నేను ముందే వాష్ చేసేసుకున్నాను కాబట్టి నేనింకిప్పుడు వాష్ చేయట్లేదండి. జస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటాను. సేమ్ ఇలాగే కీరా గానీ, లేకపోతే రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ ఉంటాయి కదా! అవి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. మనకి కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వుండాలంటే ఇలా క్లింగ్ ర్యాప్‌లో పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు నిల్వుంటాయండి. నేనిక్కడ 2, 3 డేస్‌కి సరిపడా సలాడ్స్‌కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నానండి. నాకెంత ఈజీ అయిపోయిందంటే అన్నీ కట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల అన్నీ కొంచెం కొంచెం వేసేసి చేసేసాను. చాలా ఫాస్ట్‌గా అయిపోయిందనిపిచ్చింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి, డిన్నర్‌కి అయితే మనం చక్కగా తాయితీగా చేసుకోవచ్చని. కానీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే చాలా హడావుడిగా ఉంటుంది. ఇలా ముందు కొంచెం కట్ చేసి ఉంచుకుంటే గమ్మున అయిపోతుంది కదా! నేనిక్కడ పన్నీర్ ఎలా ఉందో చూపిస్తున్నానండి. కదపకుండా 2, 3 గంటలు అలాగే వదిలేస్తే దాంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా కిందకొచ్చేస్తది. మంచి క్యూబ్‌లా బాగా వచ్చింది. నేనిక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి. బయట కొన్న దానిలానే చక్కగా ఫార్మ్ అయింది. నేనిది ఇట్లా స్టోర్ చేసుకుంటానండి. 2 పీసెస్ మరి పెద్ద క్యూబ్‌లా ఉంది కదా! అందుకని సగం చేసి చుట్టూ కూడా వాటర్ వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచేసుకుంటాను. ఇది 1 వీక్ వరకు నిలవుంటుంది. నెక్స్ట్ ఇక్కడ హంగ్ కర్డ్ కోసం అని చెప్పి కర్డ్ సెపరేటర్‌లో వేస్తున్నాను. అంటే మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదా! దాన్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి దీంట్లో వేసేయడమే. దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా కిందికి డ్రైన్ అయిపోతుంది. పై కంటైనర్‌లో ఉన్న కర్డ్‌ని హంగ్ కర్డ్ అంటారు. అంటే వితౌట్ వాటర్. ఈ హంగ్ కర్డ్‌ని నేను ఎక్కడెక్కడ యూజ్ చేస్తానన్నది కూడా చెప్తాను. మనం చికెన్ మ్యారినేషన్ లేకపోతే వెజిటబుల్ బిర్యానీస్ చేసినప్పుడు వెజిటబుల్స్ మ్యారినేషన్‌కి ఈ హంగ్ కర్డ్ యూజ్ చేస్తారు. వితౌట్ వాటర్ ఉంటుంది కాబట్టి చాలా చిక్కగా ఉంటుంది. నెక్స్ట్ బ్రెడ్ పైన గానీ, లేకపోతే వ్రాప్స్ చేసుకుంటాం కదా! దానిపైన గానీ, మయోనీస్‌కి బదులుగా ఇలా హంగ్ కర్డ్ యూజ్ చేసుకుంటే హెల్తీ కూడా. ఇంకా పేల్ పూరి, దహి పూరి
చాట్స్ అలా పైన టాపింగ్స్‌లో కూడా వేసుకోవచ్చు. ఇంకా సలాడ్స్‌కి అయితే మనం ఆలివ్ ఆయిల్‌తో డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా! దానికి బదులుగా డైరెక్ట్‌గా కర్డ్ వేసి దాంట్లో సలాడ్ ముక్కలన్నీ కూడా వేసేసి అలా కూడా తీసుకోవచ్చు. నేనిక్కడ మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసాను కదండీ! అవి సలాడ్‌లో తినగా ఇంకా ఉన్నాయి. అవి నేను ఈవినింగ్ అప్పుడు చాట్‌లా చేస్తున్నాను. మేము మా ఇంట్లో అంత టమాటాలు ఎక్కువ వాడమండి. నేను టమాటాకి బదులుగా కొంచెం గోంగూర పేస్ట్, అది కూడా పుల్ల గోంగూరే, అది పేస్ట్ వేశాను. టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంది. బావుంది. పెద్ద ఎక్కువ మసాలాస్ ఏమీ వేయనండి. ముందుగా ఆనియన్ పేస్ట్, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపేసి పేస్ట్ చేసి అది వేగాక స్ప్రౌట్స్ కూడా వేసేస్తాను. మరి గ్రేవీలాగా చిక్కగా రావాలి అంటే కొన్ని స్ప్రౌట్స్ మిక్సీ చేసేసి పేస్ట్ చేసి వేస్తాను. అప్పుడు చిక్కగా ఉంటుంది. మన చాట్ టెక్స్చర్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసేసి దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. తర్వాత లో ఫ్యాట్ పన్నీర్ బుర్జీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలండి. ఇది డ్రై రోస్టే చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు వేగిన తర్వాత ఇలా చక్కగా కలర్ మారుతుంది. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు కట్టేసుకొని పక్కకు తీసి ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మైల్డ్ స్పైసెస్ యాడ్ చేస్తాం అనమాట. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేశాను ముందుగా. దాని తర్వాత ఒక టీ స్పూన్ అంత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అదంతా కారం ఉండదు. మైల్డ్ స్పైసీగా ఉంటుంది. దాంతో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా పౌడరు, దాని తర్వాత కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగు వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. చూడండి ఇలా థిక్ పేస్ట్‌లా రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి, నెయ్యి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు. బటర్ టేస్ట్ అయితే బావుంటుందని ఇది వేశాను. దీంట్లో ముందుగా తరిగి పెట్టి ఉంచుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి ఒక 2, 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. దీని తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా బాగా వేయించాలి. ఈలోపు పన్నీర్ తురుము రెడీ చేసుకొని ఉంచుకుంటున్నాను. ఇంట్లోనే చేసుకున్న ఫ్రెష్ పన్నీర్‌తో చేసుకుంటే ఈ పన్నీర్ బుర్జీ అనేది క్రీమీ టెక్స్చర్‌తో చాలా బావుంటుంది. నేను తయారు చేసుకున్న పన్నీర్‌లోంచి సగం అయితే తీసుకొని ఇలా పౌడరీగా చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా కసూరి మేతి వేశానండి. ఇది ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఒక నిమిషం వేపిన తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బేసిన్ పేస్ట్, శనగపిండి ముద్ద ఉంది కదా! అది వేసేసి ఒక్క నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేశాను. తర్వాత ముందుగా తురుముపెట్టి ఉంచుకున్న పన్నీర్‌ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత కారం వేశాను. మీకు గ్రేవీ మరీ థిక్‌గా ఉంది అనిపిస్తే కనుక దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకా కూర దగ్గర పడిపోతుంది అనగా కట్టేసుకొని దించేసే ముందు కొత్తిమీర కానీ, లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేశాను. మరి ఎగ్ బుర్జీలా పొడి పొడిలాడుతూ కాకుండా ఇలా క్రీమీ టెక్స్చర్‌తో చాలా బావుంటుంది. శనగపిండి వేసి చేశాం కాబట్టి చపాతీ, పరోటాకి బెస్ట్ కాంబినేషన్. ఇప్పటికి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మరి వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.